హాయ్ అందరికీ! ఈరోజు స్పెషల్ కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ కారం చాలా సింపుల్‌గా తక్కువ ఐటమ్స్‌తో చేసుకోవచ్చండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ పప్పులోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు 3 కాకరకాయలు, హాఫ్ కప్పు కారం, స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ఇప్పుడు కాకరకాయలని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయలని ఒక స్పూన్ తీసుకుని నేను చూపించే విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా వన్ సైడ్ మాత్రమే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తడక పాన్ పెట్టుకోవాలి. మీ దగ్గర నార్మల్ కడాయి ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఆయిల్ తక్కువ పడుతుందని తడక పాన్ పెట్టానండి. ఇప్పుడు కాకరకాయల్ని నేను చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ వేయించిన కాకరకాయ ముక్కల్లో నేను చూపించిన విధంగా ఈ కారం పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్లో కారం పెట్టేసుకున్నాం కదా. ఆల్రెడీ కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కాకరకాయ కారంలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ చల్లారకూడదండి. ఈ వేడి వేడి ఆయిల్ వేసిన కాకరకాయ కారాన్ని చల్లారాక తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. పప్పు కాకరకాయ కారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ కాకరకాయ కారం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.